నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ Sravs Health&Beauty. దిస్ ఈజ్ శ్రావ్య. ఈరోజు వీడియోలో నేను మీకు పాండ్స్ బీబీ క్రీమ్ని ఎలా యూజ్ చేయాలి, ఏ స్కిన్ టైప్ వాళ్ళు ఎలా యూజ్ చేస్తే వాళ్ళ స్కిన్కి బాగా మ్యాచ్ అవుతుంది అనే దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే దీని యొక్క హోల్ రివ్యూని కూడా నేను మీకు చేసి చూపిస్తాను. మీలో ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో నేను ఎప్పుడు వీడియో అప్డేట్ చేసినా కూడా నోటిఫికేషన్ అనేది మీ వరకు వచ్చేస్తుంది. మీరు వెంటనే నా వీడియోని ఈజీగా చూసేయచ్చు. అలాగే వీడియోని చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు పాండ్స్ బీబీ క్రీమ్ గురించి తెలుసుకుందాం. దాన్ని ఎలా యూజ్ చేయాలో చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇదే బీబీ క్రీమ్. దీని ప్యాకేజింగ్ ఇలా ఉంటుంది. యాక్చువల్గా ఇదంటే నాకు చాలా ఇష్టం అని చెప్పొచ్చు. ఎందుకంటే నేను దీన్ని 2 years నుంచి కూడా యూజ్ చేస్తున్నాను. నాకు ఎక్కువ మేకప్ అనేది ఇష్టం ఉండదు. సో సింపుల్ మేకప్ చేసుకోవాలనుకునే వాళ్ళు, ఎక్కువ మేకప్ ఇష్టపడని వాళ్ళు, ఎక్కువ ఐటమ్స్ యూజ్ చేయలేము, మాకు సింపుల్గా మేకప్ అయిపోవాలి అనుకునే వాళ్ళు దీన్ని అసలు వెంటనే చూస్ చేసుకొని యూజ్ చేయొచ్చు, ఎటువంటి ఆలోచన లేకుండా. సో దీని ప్యాకేజింగ్ అనేది ఇలా ఉంటుంది. దీనిలో ట్యూబ్ అనేది ఇలా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ యాక్చువల్గా చెప్పాలంటే మనం ఇందులో 2 షేడ్స్ ఉంటాయి. మన స్కిన్ కాంప్లెక్షన్ బట్టి కూడా మనం చూస్ చేసుకోవచ్చు. నాది వచ్చి 01 అనమాట. 01 షేడ్ అనేది ఫెయిర్ స్కిన్, అలాగే మీడియం స్కిన్ టోన్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. 02 కలర్ అనేది మీడియం ఆర్ డార్క్ మీడియం వాళ్ళు యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇది వచ్చేసి 18 grams, 120 రూపీస్. ఇది వచ్చి మీడియం సైజ్ అనమాట. స్మాల్ సైజ్ కూడా ఉంది. నేను యాక్చువల్గా ఇది అయిపోయింది, సో నేను మళ్ళీ కొత్త తెచ్చుకున్నాను. నేను రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాను. డైలీ యూజ్ చేసే వాళ్ళకి, ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి, కాలేజ్ గోయింగ్ వాళ్ళకి చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. మనం దీని ఒక్కదాన్ని యూజ్ చేసుకొని మనం సింపుల్ మేకప్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఇది మనకు ప్రైమర్ లాగా యూజ్ అవుతుంది, మాయిశ్చరైజర్ లాగా యూజ్ అవుతుంది, అలాగే ఫౌండేషన్ అనమాట. ఇందులో ఉన్న బెస్ట్ ఏంటంటే ఇది 2 in 1గా మనకు బిహేవ్ చేస్తుంది. ఎలా అంటే డే క్రీమ్గా యూజ్ చేయొచ్చు, అలాగే లైట్ ఫౌండేషన్గా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇందులో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి, దీన్ని ఎలా యూజ్ చేయాలి, ఏ స్కిన్ టైప్ వాళ్ళు యూజ్ చేయాలో చెప్తాను. ఫస్ట్ ఇది ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా కూడా యూజ్ చేయొచ్చు, కానీ ఆయిలీ స్కిన్ వాళ్ళైతే మనం లూజ్ పౌడర్ అనేది అప్లై చేసుకోవాలి, ఫైనల్గా సరిపోతుంది. అలాగే డ్రై స్కిన్ వాళ్ళైతే మనం ఫస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేసిన తర్వాత ఈ క్రీమ్ యూజ్ చేస్తే సరిపోతుంది. అలాగే దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తారు అంటే, తయారు చేస్తారంటే జెన్వైట్ టెక్నాలజీని యూజ్ చేసి దీన్ని ప్రిపేర్ చేస్తారనమాట. దీనివలన మన ఫేస్ పైన డార్క్ షేడ్స్ కానీ, మెలనిన్ అనేది చాలా మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటుంది. అంటే మన స్కిన్ని అన్ఈవెన్ టోన్ ఉన్న వాళ్ళకి, డార్క్ షేడ్స్ ఉన్న వాళ్ళకి ఈవెన్గా చేస్తుంది. దీన్ని మనం యూజ్ చేసినట్లయితే కవరేజ్ అనేది చాలా ఈవెన్గా అనిపిస్తుంది. ఎవరికైతే స్పాట్స్ ఉంటాయో అక్కడక్కడ ఆ స్పాట్స్ని కవర్ చేస్తుంది, అలాగే డార్క్ సర్కిల్స్ని కవర్ చేస్తుంది, మనకు ఫెయిర్ స్కిన్ అనేది ఇస్తుంది అనమాట. సో మనం దీన్ని ఎలా యూజ్ చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ మనం దీన్ని యూజ్ చేసే ముందు మీరు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ అనేది, మీరు డ్రై స్కిన్ వాళ్ళైతే మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవచ్చు. ఇంకా నార్మల్ ఆర్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళైతే ఏం అవసరం లేదు, ఇలాగే కూడా మీరు యూజ్ చేయొచ్చు. సో దీన్ని కొంచెం అయితే సరిపోతుంది. దీన్ని మనకు తీసుకున్నారు కదా. సో ఒక బ్యూటీ బ్లెండర్ అనేది తీసుకోండి, లేదా మీరు ఫింగర్స్తో కూడా అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ మనం దీంతో డాట్స్ పెట్టుకోవాలి. ఫేస్ పైన డాట్స్ అనేది పెట్టుకుంటే మన స్కిన్కి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. సో మనం ఈజీగా దీన్ని బ్లెండ్ చేసుకోవచ్చు, అలాగే మన స్కిన్లోకి కూడా చాలా సాఫ్ట్గా కలిసిపోతుంది. దీన్ని యూజ్ చేయడం వల్ల మన ఫేస్కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సో మనం దీన్ని చాలా హ్యాపీగా యూజ్ చేయొచ్చు. మనకు ఇన్స్టెంట్ గ్లో అనేది ఉంటుంది. సో మనకి ఎక్కడైతే డార్క్ స్పాట్స్ అనేవి ఉంటాయో అక్కడ మనం కొంచెం ఎక్కువ రాస్తే సరిపోతుంది. అప్లికేషన్ కూడా ఈజీగా ఉంటుంది, చాలా స్మూత్గా బ్లెండ్ అయిపోతుంది. దీన్ని యూజ్ చేసిన తర్వాత మనకు ఏ విధమైన ఇంకా కాంపాక్ట్ కానీ పౌడర్స్ కానీ కూడా అవసరమేమి ఉండదు. సో ఇది ఒక్కటే కూడా సరిపోతుంది. మనం దీనిపైన మనం చిన్న కాజల్ పెట్టుకొని కూడా మనం మేకప్ లుక్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్,
మన లుక్ అనేది రెడీ అయిపోయింది. సింపుల్ మేకప్. సో నేను ఏ ప్రోడక్ట్స్ కూడా ఎక్కువ యూజ్ చేయలేదు, ఓన్లీ బీబీ క్రీమ్ యూజ్ చేశాను, అలాగే కాజల్ యూజ్ చేశాను, లిప్ బామ్ యూజ్ చేశాను, అంతే. నా మేకప్ అనేది ఇలా అయింది. సో మీరు ఎవరైతే సింపుల్ మేకప్ ఇలా కవరేజ్ అంటే మేకప్ చేసుకున్నట్లు కనిపించాలి అని అనుకునే వాళ్ళు, ఇన్స్టెంట్ గ్లో కావాలి, న్యాచురల్ గ్లో కావాలి అనుకునే వాళ్ళు చాలా హ్యాపీగా దీన్ని మీరు చూస్ చేసుకోవచ్చు. అలాగే మీ స్కిన్ కాంప్లెక్షన్ని చాలా ఫెయిర్గా చేస్తుంది. మీరు ఎవరైతే డల్ స్కిన్ ఉన్నా కూడా ఏం పర్వాలేదు. ఎస్పెషల్లీ ఇది ఇండియన్ స్కిన్ టోన్ వాళ్ళకి యూజ్ చేసింది కాబట్టి మనం దీన్ని హ్యాపీగా ఉన్నాయి కాబట్టి మనం చూస్ చేసుకోవచ్చు ఏ షేడ్ అనేది మనకి ఎవరికి సెట్ అవుతుందో చాలా ఈజీగా తెలిసిపోతుంది. అలాగే ఇందులో మనం చెప్పుకున్నట్లుగా SPF ఉంటుంది. సో మనం ఎక్స్ట్రా సన్ స్క్రీన్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ప్రైమర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, మాయిశ్చరైజర్ అవసరం లేదు, ఓన్లీ సింగిల్ క్రీమ్ యూజ్ చేశాను. సో మీకు నాకు కనిపిస్తుందా నా ఫేస్ అనేది? ఏం కూడా యూజ్ చేయలేదు, నేను ఓన్లీ ఈ బీబీ క్రీమ్ యూజ్ చేశాను, కాజల్ అప్లై చేసుకున్నాను, లిప్ బామ్ అప్లై చేశాను, అంతే. సో ఇది నా డైలీ మేకప్ అనమాట. యాక్చువల్గా నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇలాగే వేసుకుంటాను. మీలో కూడా ఎవరైనా కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ ఆఫీస్కి వెళ్ళే ఎంప్లాయీస్ ఉంటే సో ఇలా సింపుల్గా మేకప్ చేసుకోవచ్చు. హెవీ మేకప్ ఇష్టం ఉండదు, అలాగే మనం ఎక్కువ క్రీమ్స్ అప్లై చేసే టైం లేదు అని అనుకునే వాళ్ళు ఇది చాలా బెస్ట్గా చూస్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇందులో ఉన్న అడ్వాంటేజెస్ మనం చూసుకుంటే చెప్పుకున్నట్లే డార్క్ స్పాట్స్ని కవర్ చేస్తుంది, ఈవెన్గా చేస్తుంది, మన స్కిన్ని గ్లోయింగ్గా చేస్తుంది, న్యాచురల్గా గ్లో చేస్తుంది. కాబట్టి ఇన్ని యూజెస్ ఉన్నాయి కాబట్టి మనం దీన్ని హ్యాపీగా యూజ్ చేయొచ్చు. అలాగే ది బెస్ట్ అని చెప్పచ్చు. నేను యాక్చువల్లీ నేను 2 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను అని చెప్తున్నాను కదా, అందుకే ఇది నాకు చాలా చాలా ఇష్టం. సో నేను హ్యాపీగా యూజ్ చేస్తున్నాను. ఇది మీడియం సైజ్ 18 గ్రామ్స్ అనమాట. ఇది 120 రూపీస్. ఇది ఫస్ట్ స్టార్టింగ్ అనమాట. సో 9 గ్రామ్స్, ఇది 9 గ్రామ్స్ వచ్చేసి 82 రూపీస్. ఇది ఫస్ట్ ప్యాకేజ్ అనమాట, స్టార్టింగ్ ప్రైస్ అని చెప్పచ్చు, స్టార్టింగ్ బామ్. ఇది వచ్చేసి ఇది మీడియం అనమాట, మీడియం బేబీ క్రీమ్. సో ఇది వచ్చేసి 120 రూపీస్. ఇంకా నెక్స్ట్ వన్ ఉంది. సో 3 సైజెస్ అనేవి వస్తాయన్నమాట ఇందులో. ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ అనేది ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.